మేమందరం దొరికిపోయి ఓచలు లెక్క పెట్టాలా? ఏయ్, మాట్లాడుతున్నప్పుడు కొడతావేంటి? తనేదో చెప్పబోయింది. లే ఏమే, ఐటీ ఆఫీసర్స్ మీ అమ్మాయిని చూపించి బెదిరించి మా గురించి అడిగితే నువ్వు చెప్పవా? సార్, నాకు నా కూతురు అంటే ప్రాణం సార్. అయితే చెప్పేస్తాం, చావు. చావవే. నేనెవరికి చెప్పలేదు సార్. డాక్యుమెంట్స్, ఎవిడెన్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. కావాలంటే మీరు వాటిని తీసుకెళ్ళిపోండి సార్. నన్ను నా బిడ్డని వదిలేయండి సార్. నువ్వే ఒక ఎవిడెన్సే, నిన్నెలా వదిలేది? చావవే. ఫోన్ ఆన్ చెయ్యి. హలో మా, అందరూ వచ్చి తీసుకువెళ్ళిపోయారు, నువ్వెందుకు ఇంకా రాలేదు? నేను వచ్చేస్తాను రా, నువ్వు అక్కడే వెయిట్ చేయి. ఈరోజు నీ బర్త్డే కదా, అందుకే నేను కేక్ కొనడానికి వచ్చాను. త్వరగా వచ్చేస్తాను. ఓకే అమ్మా, కేక్ తీసుకుండ్రా. నా స్కూల్ ఫ్రెండ్స్ అందరికీ నేను చాక్లెట్ ఇవ్వబోతున్నాను, అందుకని చాలా కొనుక్కుండ్రా. సార్, ఈ ప్రపంచంలో అన్ని జీవరాశులు బతకడానికి డౌట్ ఉంది. నేను నా బిడ్డ ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతాను సార్. మమ్మల్ని వదిలేయండి, మేం బతకాలి సార్. నేనెవరితోనూ ఏమీ చెప్పలేదు, మమ్మల్ని వదిలేయండి సార్. సార్, నన్ను చంపకండి సార్. నేను తన కోసం ఎంతో ఆశగా కొనిస్తానని తను ఎదురు చూస్తూ ఉంటుంది సార్. నన్ను వదిలేయండి సార్, నేను నా కూతురు దగ్గరికి వెళ్ళాలి సార్. సార్, తన పాపం సార్. ఎన్ని రోజులు ఏ ఊరి శక్తి కోసం మనం వేచి ఉన్నామో అటువంటి ఉగ్ర ప్రేతాత్మ ఇప్పుడు మనకు లభించింది. అది చంపిన వాళ్ళ రక్తాన్ని తీసుకొచ్చాను. తుఫానుకి గాలి తోడే, నీటిలో ఆవిరై మిమ్మల్ని చంపడం కోసం కోపంతో ఇక్కడే తిరుగుతోంది. అయ్యో, అలా జరగకుండా ఉండేలా ఏదో ఒకటి చేయండి స్వామి. దానికొక పరిహారం చెయ్యాలి. వెంటనే చేసేయండి. అది ఇప్పుడు చేయడం కుదరదు. వచ్చే పౌర్ణమికి ఆ పూజని చెయ్యాలి. అందుకు మీ నలుగురి రక్తం అవసరం అవుతుంది. మంత్రించబడ్డ రాయి నుంచి బయటికి రావడానికి ఎంతో ఎదురు చూశాను. నంబూద్రితో చెప్పి వాళ్ళు నన్ను బంధించిన ఆ రాయినే నువ్వు తీసుకొచ్చావు. ఇప్పుడు నీ సహాయం నాకు కావాలి.
తాగరా, ఇంకో రౌండ్ తాగు. మేమందరం పరాయి వాళ్ళం కదా. మన తమ్ముడ్రా, ఎవరికి చెప్పకుండా ఇలా చేసేసావేంట్రా? మా కుటుంబానికి ఒక గౌరవం ఉంది. అనుభవించాల్సిన వయసులో ఒక ఆడది నా తమ్ముడు గొంతు కోసేసింది, వచ్చి పిండం పెట్టి వెళ్ళండి అని పిలవమంటావా? మనం బిజినెస్ లో మాత్రమే పార్ట్నర్స్ కాదు, అన్నింట్లో కూడా. నీ పగ మా పగ, నీ శత్రువు మాకు శత్రువే. దాంతో ఎవరున్నా సరే ఈ రాత్రిలోగా చంపి పూజ చేస్తాం. ఆల్రెడీ నేను మనిషిని పంపించాను. ఈ రోజు రాత్రి కల్లా నా తమ్ముడిని పాతి పెట్టిన అదే చోట దానికి సమాధి కడతాను. నేను చేసింది కరెక్టో తప్పో నాకు తెలియదు స్వామి. ఆ అమ్మాయి ఇబ్బంది పడ్డది, తనకి నేను హెల్ప్ చేయబోతున్నాను. ఆగా, ఈ అమ్మాయినే కదా అన్నయ్య లేపేమని చెప్పాడు. హలో, ఎక్కడున్నావు? నా తమ్ముడు సమాధి దగ్గర. నా మనుషులు వెళ్ళి అపర్ణాన్ని ఎత్తుకొచ్చేశారు. ఇంకా 5 నిమిషాలు దాని తల నరికి మీకు ఫోటో పంపిస్తాను. తొందరపడి ఏమీ చేయకు. ముందు వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళిపోమాను. నువ్వు బయలుదేరు. ఏమైంది డాక్టర్? నేను ఊరికి ఆఫీస్ లో మొక్కను చూపించి ఇది 6 అడుగులు ఎదుగుతుందా అని అడిగాను. ఎదుగుతుందని చెప్పింది. వచ్చి చూస్తే అది 6 అడుగులు ఎదిగింది. తనలో ఏదో అతీతమైన శక్తి ఉంది. షీఈస్ నాట్ అన్ ఆర్డినరీ గర్ల్. దాని శక్తి ఏంటో నేను కూడా చూస్తాను. నువ్వు గుడ్లో ఉంటేనే నిన్ను చంపి పాతి పెట్టేదాన్ని. ఇది నా చోటు. ఇక్కడికొచ్చి నా మీద చేయేస్తావా? నరికేయండ్రా.